స్థానిక శాసనసభ్యుడు సంజయ్ రెడ్డి గారు, మిత్రుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు జైరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ గారు, నారాయణఖేడ్ ప్రాంత నిష్ణాతులైన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పెద్దలు, మా సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు చెల్లెలు నిర్మలమ్మ, నేటి సమావేశానికి విచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, పాత్రికేయ మిత్రులు, మీ అందరికీ సవినయంగా నమస్కరిస్తున్నాను చేతులు జోడించి. చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత ఈ ఉత్సాహము, ఈ ధైర్యము, ఈ స్థైర్యము మళ్ళీ సాధిస్తామనే ఒక కసి నారాయణఖేడ్ కాంగ్రెస్ కార్యకర్తలుగా ఉన్నది. నేను ఆ మిత్రులకు చెప్తుంటే సురేష్ షెట్కర్కు మరియు సంజయ్ రెడ్డికి, కలిసి ఉంటే కలదూసుకోం, ఇద్దరొక్కరు ఉంటే కాంగ్రెస్ ఎప్పటికీ పచ్చగా ఉంటుందని చెప్పేసి. మళ్ళీ ఆ వాతావరణం ఏర్పడ్డది. వాతావరణం ఏర్పడింది కదా అని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్ అవసరం లేదు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కష్టపడాలి. ఒక నారాయణఖేడ్ కాదు, 7 నియోజకవర్గాలలో కూడా కాంగ్రెస్ కార్యకర్త కష్టపడాలి. 10 సంవత్సరాలు మీరు నరకయాతనం ఇది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తది 10 సంవత్సరాల ప్రస్థానం ఎలా ఉందంటే నరకయాత్ర ఉంది. ఈనాడు 10 సంవత్సరాలకు మనకు ఉపశమనం లభించింది. తెలంగాణ సమాజం అనేది మౌనంగా తిరుగుబాటు చేసి నియంత్రిత పాలనకు చర్మగీతం పాడింది, కుటుంబ పాలనకు చర్మగీతం పాడింది తెలంగాణ సమాజము. మెల్లగా నెమ్మదిగా మనకు అర్థమవుతున్నది 60 సంవత్సరాల సుదీర్ఘ తెలంగాణ పోరాటము. ఒక రాష్ట్రాన్ని 2 ప్రాంతాలుగా విభజించి రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాలంటే ఆషామాషి కాదు, మామూలు నిర్ణయం కాదు. 60 సంవత్సరాల సుదీర్ఘ కళ తెలంగాణ సమాజానికి, తెలంగాణ యువతది, తెలంగాణ యోధులది. మా ప్రాంతము రాష్ట్రంగా మారాలి. ఆ ప్రకటన చేసింది సోనియా గాంధీ, మాట నిలబెట్టుకున్నది సోనియా గాంధీ. తెలంగాణ కళ సహకారం చేసింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. మనం అందరం అనుకున్నాము 10 సంవత్సరాలలో మన తలరాతలు మారిపోతాయి, మా పిల్లలు బాగుపడతారు, మాకు ఉద్యోగాలు వస్తాయి, మా స్వయం పాలన, స్వేచ్ఛతో కూడిన పాలన, ఆత్మగౌరవంతో కూడిన పాలన. కానీ చివరకు 9.5 సంవత్సరాలు మనకు అర్థమైందంటే ఇది నియంతృత్వంతో కూడిన పాలన, ఇది కుల వివక్షతో కూడిన పాలన, ఇది అహంకారంతో కూడిన పాలన, ఇది దోపిడీ పాలన, కుటుంబ పాలన అని చెప్పేసి. కానీ పాలకులు అర్థం కాలేదు. తెలంగాణ సమాజం మౌనంగా ఉంటుంది, సహనం ఉన్నది, ఓపిక ఉన్నది. తిరుగుబాటు అయితే మాత్రము భయంకరంగా తిరగబడతారని చెప్పి మరొక్కసారి తెలంగాణ సమాజం తిరగబడి తెలంగాణలో ఉన్న దురతనానికి చర్మగీతం పాడింది తెలంగాణ సమాజం. 76 సంవత్సరాల క్రితము మన పెద్దలు కోరుకున్నారు ఈ దేశాన్ని పరిపాలించేది రాజ్యాంగ పరంగా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ పద్ధతిగా మనము పరిపాలన చేసుకోవాలని చెప్పేసి. స్వేచ్ఛ మనకు ముఖ్యము, ప్రజాస్వామ్యం మనకు ముఖ్యము. అన్నిట్ల గొప్ప ఆయుధము, వరం అంటే ఓటు. ఈ ఓటు అనే ఆయుధం ఎవరిచ్చింది మనకు? బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఓటు హక్కిచ్చిండు. ఎంత పెద్ద నాయకుడైనా, ఎంత పెద్ద మోసగాడైనా, ఎవరైనా సరే చివరకు ప్రజా తీర్పుకు తల వంచాల్సిందే. అలాంటి ఆయుధం మీ దగ్గర ఉన్నది.
ఈ ఓటు అనేది మనం ఆలోచన చేసుకోవాలి. మన కార్యకర్తలుగా, నాయకులుగా, గ్రామంలో మనం ప్రజల్లో చెప్తాము, అయ్యా మీరు ఓటు వేయబోతున్నారు, ఓటు ఎవరికి వేస్తారు, ఆ నాయకుడు ఎవరు, ఆ నాయకుడు చరిత్ర ఏంది, ఆ పార్టీ చరిత్ర ఏంది అనేది మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ ఓటు అనేది నా రాబోయే 5 సంవత్సరాల భవిష్యత్తు. ఈ ఓటు అనేది రాబోయే 5 సంవత్సరాల నా యొక్క పిల్లల భవిష్యత్తు. రాబోయే 5 సంవత్సరాలు విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సామాజిక భద్రతకు సంబంధించి భవిష్యత్తు నాది. ఈ ఓటుని వ్యసనాలకే కానీ, డబ్బుకే కానీ లొంగకూడదు. ఈ ఓటు అత్యంత అమూల్యమైనది. ఈ ఓటు ద్వారా నా గ్రామము, నా ప్రాంతము, నా రాష్ట్రము, నా కుటుంబాన్ని నేను కాపాడుకోబోతున్నానే ఆలోచన మనకు కలగాలి. భావోద్వేగాలకు గురే అవసరం లేదు. నాయకుడు అనేవాడు నాయకత్వానికి ఎలా ఉండాలి, ధైర్యం ఉండాలి, స్థైర్యం ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రశ్నించాలి, ప్రశ్నిస్తే ఆ నాయకుడు జవాబు ఇవ్వాలి, ఆ ప్రభుత్వం జవాబు ఇవ్వాలి. అలాంటి ప్రభుత్వం, అలాంటి నాయకత్వం, అలాంటి పార్టీ ఏది అంటే కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైనా విమర్శలు స్వీకరించింది, ఆహ్వానించింది, జవాబిచ్చింది. గత 70 సంవత్సరాలు ఏ రాష్ట్రానికి పోయినా, ఏ ప్రాంతానికి పోయినా నిశానులు ఉన్నాయంటే కాంగ్రెస్. మనం మళ్ళీ 6 గ్యారెంటీలు ఇచ్చింది. మేము 6 గ్యారెంటీలు అమలు చేయబోతున్నామని చెప్పింది. మొట్టమొదటి ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం మహిళలకు అని చెప్పేసి, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి, పేదవాళ్ళకి 200 యూనిట్ల ఉచిత కరెంట్ అని చెప్పేసి. మీ అందరూ మర్చిపోయి ఉండొచ్చు, భూ సంస్కరణలు తెలంగాణలో సమైక్య రాష్ట్రంలో తీసుకొచ్చిన చరిత్ర ఏదైనా ఉన్నది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ చరిత్రనే. తెలంగాణ ప్రాంతంలో 25 లక్షల ఎకరాలు పేద వాళ్లకు భూమి పంపకం చేసిన ఏ పార్టీది, ఏ నాయకులు అంటే కాంగ్రెస్ నాయకులది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. నువ్వు ఏ శివారు తీసుకో, ఏ గ్రామం తీసుకో, అక్కడ ఇనాం భూములే కానీ, అసైన్ భూములే కానీ, ఓ 10 ఎకరాలే కానీ, ఓ 50 ఎకరాలే కానీ, 100 ఎకరాలే కానీ ఆ పేదవానికి, ఆ దళితునికి, ఆ ఆదివాసీకు, ఆ బీసీకు పంపకం చేసిన చరిత్ర ఈ పార్టీకి ఉన్నదా అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీకే. కానీ మన దురదృష్టం చూడు, మనం ఎప్పుడు కని విని ఎరగని రీతిలో మన ప్రాణానికి ఓ శాపమే కూర్చుంది ధరణి. ఏ గ్రామంలో పోయినా కనీసం 20% భూములకు ధరణి సమస్య ఉన్నది. ఆనాడు పేదవారికి భూ పంపకం చేస్తే ఈరోజు అదే దళితుని, అదే బీసీ, అదే ఆదివాసుల భూములు లాక్కున్నది టీఆర్ఎస్ ప్రభుత్వము. ఈరోజు పేదవారి భూములకు రక్షణ కల్పించే బాధ్యత కాంగ్రెస్ నాయకత్వం పైన ఉన్నది, మా పైన ఉన్నది. మళ్ళీ ఎన్నికలలో కాంగ్రెస్ జాతీయ స్థాయిలో 5 వాగ్దానాలు చేస్తున్నది. అన్నిట్లో ముఖ్యమైనది ఏంటంటే ఏ గ్రామానికి పోయినా, ఏ ప్రాంతానికి పోయినా, ఏ రాష్ట్రానికి పోయినా ఆర్థిక సామాజిక స్థితిగతులు ఎలా ఉన్నాయంటే దానికి ఒక సర్వే కావాలి, కులగణన కావాలి అని చెప్పి ఉద్దేశంతో పార్టీ జాతీయ స్థాయిలో. అదే రకంగా ఆనాడు 2011-12లో మొదటిసారి దేశంలో 28 రాష్ట్రాలు ఆనాడు 28 రాష్ట్రాల్లో మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. ఎక్కడెక్కలేదా ఆదివాసులకు, దళితులకు వారి జనాభా తమాషా ప్రకారం ప్లాన్డ్ బడ్జెట్ కేటాయింపుకు చట్టబద్ధత కల్పించింది. దాన్ని మనం అంటాము సబ్ ప్లాన్ అని చెప్పేసి. మళ్ళీ జాతీయ స్థాయిలో ఆ సబ్ ప్లాన్ తీసుకురావాలి, ఆదివాసులే కానీ, దళితులకే కానీ ఆర్థిక రక్షణ కల్పించాలనే ఉద్దేశము కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఇక రైతులకు వచ్చే వరకు ప్రతిసారి అంటున్నాం మనము కనీసం మద్దతు ధర ఇవ్వాలి, కనీసం మద్దతు ధరకు చట్ట రక్షణ కావాలి, చట్టబద్ధత కావాలి అని చెప్పేసి ఈనాడు జాతీయ స్థాయిలో ఎంఎస్పి అంటే కనీస మద్దతు ధర పంటలకు సంబంధించి ఎంఎస్పికి చట్టబద్ధత ఇవ్వబోతున్నది కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో. ప్రతిసారి రుణమాఫీ వద్దు, రుణమాఫీ ఎప్పుడు అవసరం ఉన్నది అంటే దాన్ని పరీక్షించి దాన్ని అమలు చేసే దిశగా ఒక కమిషన్ కావాలి మాకు.
జాతీయ స్థాయిలో కావాలి. రుణమాఫీ కమిషన్ అనేది ప్రతి సంవత్సరం కాదు, ఎప్పుడు అవసరం ఉంటే ఆ కమిషన్ ఆ నివేదిక అందజేయాలి. ఆ నివేదిక అనుగుణంగా రైతులను కాపాడుకుంటూ రుణమాఫీ చేయాలి. అలాంటి కమిషన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తులో. ఈరోజు కేంద్ర ప్రభుత్వం సుమారు 30 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. 30 లక్షల ఉద్యోగాలు ఇలా భర్తీలు అయితే లేవు, ఖాళీలు ఉన్నాయి. ఆ 30 లక్షల భర్తీలు కూడా రేపొద్దున రాబోయే కాలంలో జాబ్ క్యాలెండర్ ద్వారా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము ఆ ఉద్యోగ కల్పనకు రూపకల్పన చేయబోతున్నది. ఈ రకంగా 5 గ్యారెంటీలు, జాతీయ స్థాయిలో 5 గ్యారెంటీలు రేపొద్దున కాంగ్రెస్ కట్టుబడినది. అందుకే మొన్న కాంగ్రెస్ ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వచ్చి, హైదరాబాద్కు వచ్చి, తుక్కుగూడకు వచ్చి ప్రకటన చేసిరు. ఇవన్నీ మా వాగ్దానాలు, మేము వాగ్దానాలకు కట్టుబడి ఉన్నామని చెప్పేసి. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ సంక్షేమాన్ని అభివృద్ధిని రెండుని కలుపుకొని ముందుకు పోయింది. కాంగ్రెస్ కార్యకర్త ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకే కానీ కాంగ్రెస్ పార్టీకే కానీ కాంగ్రెస్ కార్యకర్త లేని నాయకుడు లేడు, కార్యకర్త లేని పార్టీ లేదు, కార్యకర్త లేని అది నాయకత్వం లేదు. ఈరోజు 33 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం, ఒక పార్టీలో ఒక ప్రాంతంలో, నా కుటుంబాన్ని 62 సంవత్సరాల ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలో. ఓడినాము గెలిచినాము కానీ కార్యకర్తలని వద్దలేదు, కార్యకర్తను మోసం చేయలేదు, కార్యకర్తలు ఎంబడున్నాము. చివరి కార్యకర్తలే మాకు ఆయుధాలేదు, కార్యకర్తలే మమ్మల్ని కాపాడుకున్నారు, కార్యకర్తలే మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిర్రు. గ్రూపిజానికి దూరంగా అందరం కలిసి కట్టుగా ఉంటే రేపు పొద్దున గతంలో వైభవం ఎలా ఉందో కాంగ్రెస్ పార్టీకి ధైర్యంతో కాంగ్రెస్ కార్యకర్త ఈ ప్రాంతంలో ఉంటుందో, నారాయణ్ ఖేడ్ కాంగ్రెస్ కార్యకర్త అంటే చాలా మొండోడు, ధైర్యం ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది, మొండుతనం ఉంటుంది. అవసరమైతే 3 ఏళ్ళు ఊరు వదిలేస్తారు కానీ తిరిగి వచ్చి మళ్ళీ పోరాడతాడు. ఆ గుణము నారాయణ్ ఖేడ్ కార్యకర్తలది. లీడర్ ఒక్కోసారి మర్చిపోతుంటారు కానీ నాకు గుర్తున్నది కాంగ్రెస్ కార్యకర్తలు నారాయణ్ ఖేడ్. కనుక బెంగళూరుతో ఇంకా 2 వాగ్దానాలు ఉన్నాయి. మా సురేష్ రెడ్డి గారు చెప్పిన తర్వాత కూడా ఇంకో 2 వాగ్దానాలు రాసుకున్నట్టు ఇప్పుడు దాకా. అందులో ప్రధానంగా అంగన్వాడీ వ్యవస్థనే కానీ, ఆశా వర్కర్లే కానీ, మధ్యాహ్న భోజన గుట్టకాలు చేస్తారు కదా మహిళలే కానీ, వీళ్ళందరికీ రేపు జాతీయ స్థాయిలో 2 జీతభత్యాలు పెరగబోతున్నాయి. ఈనాడు ఆశా వర్కర్ 1000 మందికి ఒక ఆశా వర్కర్ అయితే రేపు పొద్దున 2000 దాటితే 3 ఆశా వర్కర్ నియమించబోతున్నాం ప్రతి గ్రామంలో. అంటే ఆ కాంగ్రెస్ ఆలోచనలే వేరే రకంగా ఉంటాయి. ఈరోజు ఇంకొక పెద్ద నష్టం జరుగుతుంది మనకు. మనం తొందర పడేసేసి గ్రామ పంచాయతీలని మున్సిపాలిటీగా మార్చుకుంటున్నాం. మున్సిపాలిటీగా మార్చుకున్న తర్వాత ఏమవుతుంది, ట్యాక్సులు పెరుగుతున్నాయి కానీ పేదవానికి ఉపాధి కల్పన కోల్పోతున్నాడు. ఆ అర్బన్ ప్రాంతం అయినప్పుడు పనికిహార పథకము దానికి వర్తించదు. ఆనాడు పనికిహార పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ యూపీఏ సర్కారు. మళ్ళీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నది కానీ మున్సిపల్ పడల ప్రాంతాలలో ఇది లేదు. కనుక రేపు పొద్దున మళ్ళీ పడల ప్రాంతంలో నారాయణ ఖేడే కానీ, జోగిపేట కానీ, అందోలే కానీ ఎక్కడైతే మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడ్డాయో ఆ కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలో కూడా ఖచ్చితంగా రేపు ఉపాధి హామీ పథకం అనేది అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక వాగ్దానం చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ నాయకత్వానికి కలుగుతాయి. రేపు మీరు అనుకుంటున్నది రేపు ఎంపీ ఎలక్షన్ తర్వాత ఇక అంతా అయిపోయింది, సర్దుకున్నది, ఇక మనకి ఏమీ లేదు అని చెప్పి కాదు. ఈ ఎంపీ ఎలక్షన్ తర్వాత 15 రోజులకే సర్పంచ్ ఎన్నికలు, స్థానిక సంస్థ ఎన్నికలు ఒక 20 రోజులు 30 రోజుల్లో కూడా సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్స్, జిల్లా పరిషత్, డీసీఎంఎస్ అన్ని 40 రోజుల్లో కూడా అన్ని ఎలక్షన్స్ అయిపోవాలి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన.
కనుక మీరు అప్రమత్తంగా ఉండాలి. గ్రామాలలో కాంగ్రెస్ సర్పంచ్ గెలవాలి, మండలాలలో కాంగ్రెస్ ఎంపీపీ రావాలి, జెడ్పీటీ రావాలి, చివరకు జిల్లా పరిషత్ కూడా మనం కైవసం చేసుకోవాలంటే కాంగ్రెస్ కార్యకర్త అనేవాడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి మీకు సవినయంగా మీకు మనవి చేస్తున్నా. ఎప్పుడైనా కాంగ్రెస్ ఆలోచన చేసింది పేదవాడిని గురించి. పేదవాడు అంటే పేద రైతే కానీ రైతు కూలే కానీ రైతు గురించి కాదు, రైతు గురించి కాదు, ఆ కుటుంబం గురించి కూడా ఆలోచన చేసింది. సామాజిక భద్రత, ఆరోగ్య భద్రత, ఉచిత విద్య, ప్రమాణాలతో కూడిన విద్య. అందుకే విద్య కూడా ఒక చట్టంగా తీసుకొచ్చినది కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు. ఈనాడు మళ్ళీ ఒక విద్యనే కాదు, పేదవాని ఆరోగ్యం కూడా మన బాధ్యతనే. దాన్ని కాపాడే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే. కనుక దాన్ని కూడా చట్టబద్ధత కల్పించాలి. దాన్ని కూడా ఒక హక్కుగా మనం తీసుకురావాలనే ఉద్దేశంతో విద్య ఒక హక్కు అయితే ఆరోగ్యం కూడా ఒక్క హక్కు అని చెప్పి గుర్తించింది కాంగ్రెస్ పార్టీ. రేపొద్దున అమలు చేయబోతున్నది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము. మీ అందరితోటి మనవి, ఈ యొక్క 45 రోజులు 50 రోజులు మనము కష్టపడదాం. కార్యకర్త కూడా గెలవాలి. కార్యకర్త కూడా సముచితమైన స్థానాన్ని, గౌరవాన్ని కల్పించే బాధ్యత మా అందరి పైన ఉన్నది. నేను గెలిచడే కాదు, మీరు గెలవాలి. మీరు సర్పంచులు కావాలి, మీరు ఎంపీటీసీలు కావాలి, మీరు ఎంపీపీలు కావాలి, మీరు జెడ్పీటీసీలు కావాలి. కాంగ్రెస్ జెండా గల్లీ నుంచి ఢిల్లీ వరకు రెపరెపలాడాలంటే కలిసికట్టుగా మనమందరం కూడా ముందుకు పోవాలని చెప్పి విషయాన్ని సవినయంగా తెలియజేస్తూ అందరం కష్టపడదాం. తెలంగాణలో కనీసం 17 సీట్లలో 13, 14 సీట్లు గెలిపించుకుందాం. జైరాబాద్ పార్లమెంట్ అత్యంత అధిక మెజారిటీతోటి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ని గెలిపించవలసిందిగా మీ అందరినీ వినియోగించుకుంటూ కోరుతూ సెలవు తీసుకుంటాను. కాంగ్రెస్ పార్టీ